ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అనమాట, అంటే మా అమ్మ వాళ్ళది ఇంటి ముందు వచ్చేసి ఏమైందంటే గాలివాన ఎక్కువ వచ్చేసింది, పెద్ద వర్షము అంతగా ఎక్కువగా వచ్చేసి పైనున్న గోడ కిందికి పడింది అనమాట. సో ఆ కింద పడడం వల్ల మా అమ్మకైతే కొంచెం దెబ్బలైతే తగిలింది. సో ఎట్లా తగలాల్సి వచ్చింది, బయట కదా పడింది, మీ అమ్మగారు లోపల ఉంటారు కదా, మీకు డౌట్ రావచ్చు. చూస్తున్నారు కదా ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడ అనేది ఇట్లా కిందికి పడింది అనమాట. ఆ బండ్లు అదంతా ఇదైపోయింది. గాలి వాన వర్షంకి తట్టుకోలేక ఆ గోడ ముందే కొంచెం మెత్తగా ఉండేదిలేండి, ఆ గాలి వానకి తట్టుకోలేక కిందికి పడిపోయింది. సో ఆ టైంలో ఏం జరిగిందంటే ఇది ఎలా పడిందంటే నైట్ 12కి 11కో పడింది అనమాట. సో మేము పైన బాడీకి రెంట్కి ఇచ్చింటాము. సో వాళ్ళ బంధువులు ఆ టైంకే వచ్చారు. సో గేట్ ఓపెన్ చేయండి అని అరుస్తున్నారనమాట. మేము బీగం వేసాము, నైట్ పూట కదా బీగం వేస్తాము. వాళ్ళు వచ్చి అరుస్తుంటే ఆ టైంలో మేము వర్షం పడుతుంది, ఒక పక్క వీళ్ళు అరుస్తున్నారు, అదంతా డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట. సో ఇంకా వాళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పి మా అమ్మ ఒకతే ఉంటుంది ఇంట్లో, వాళ్ళ కోసం అని చెప్పి బీగం తీయడానికని పోయింది. కరెక్ట్ అదే టైంలోనే గోడ పడింది. వచ్చిన వాళ్ళకి దెబ్బలు చాలా ఎక్కువగా తగిలినాయి, మా అమ్మకి మాత్రం కొంచెం లైట్గా అయితే తగిలిందనమాట. సో మా బండి అయితే అంత ఇరిగిపోయింది, పనికిరాని స్టేజ్కి అయితే వచ్చేసింది. సో మాదొక బండి, పైన వాళ్ళు రెంటుకుంటారు కదా వాళ్ళదొక బండి, చాలా అద్మానం అయితే అయిపోయినాయి. అంతా మా అమ్మకైతే కొంచెం అప్పటికే ఇంకా పడిన వెంటనే హాస్పిటల్కి అయితే పక్కింటి వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకి కొంచెం ఎక్కువగా సీరియస్ అయితే అయింది, తర్వాత సెట్ అయిపోయింది అనమాట. వర్షాలు ఎప్పుడో ఏం చేస్తాయో చెప్పి నమ్మలేమన్నమాట. వర్షాలని గాలి వానలు వచ్చినప్పుడు పిల్లల్ని అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏవైనా గోడలు మెత్తగా అనిపించింది అంటే చీలికలు వచ్చినాయి అని అనిపించింది అంటే అవి వెంటనే మంచిగా సెట్ చేయడానికి చేసేయండి, కట్టించేసేయండి. ఇలా గాలి వానలు వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం ఎలా ఉండాలో చూసుకోండి.